హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్యామిలీ. సక్సెస్ఫుల్గా జపాను, సౌత్ కొరియా కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడు థర్డ్ కంట్రీకి వెళ్తున్నాం. అదే చైనా. యాక్చువల్గా మాకు వీసా లేదు కాదు, యాక్చువల్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇది మాకు కనెక్టింగ్ కంట్రీ. ఇది కనెక్టింగ్ కంట్రీ అంటే మన కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి మన రాజమండ్రి నుంచి కాశీ వెళ్ళాం అనుకోండి, కాశీకి డైరెక్ట్గా ఫ్లైట్ లేదు మనకు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి కాశీ వెళ్తాం. అలా ఇప్పుడు మాకు సౌత్ కొరియా నుంచి డైరెక్ట్ తైవాన్ ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే 12 అవర్స్ లేవర్, 12 అవర్స్ ఆర్ 16 అవర్స్ లేవర్ ఇది ఉంది కదా అని చెప్పి లేఓవర్ ఫ్లైట్ తీసుకున్నాను. ఎందుకంటే చైనా కంట్రీ కూడా కవర్ చేయొచ్చు, అంటే ఫుల్ కవర్ ఏం కాదు, స్టాంప్ వేసుకుని ఊళ్ళోకి వెళ్తే ఒక కంట్రీ కవర్ చేసినట్టే కదా లెక్క. ఆ లెక్కలో ఈ కంట్రీ వెళ్తున్నప్పుడు యాక్చువల్గా నేను, మా డాడీ, మా అమ్మ, మా తమ్ముడు నలుగురు ఆల్రెడీ చైనా కవర్ చేస్తాం 2019 కరోనాకి రావడానికి ముందు. ఇప్పుడు ఈ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్న కారణం మా జియా, మా సెలక్షన్, వీళ్ళిద్దరి గురించి అని చెప్పి ఫ్లైట్ తీసుకున్నాను. ఇప్పుడు లేఓవర్ ఫ్లైట్. యాక్చువల్గా మాకు ఏది చూడడానికి కూడా కుదరదు, ఎందుకంటే 1 గంటన్నర దిగుతాం. 1 గంటన్నర దిగితే మధ్యాహ్నం 1 గంటన్నరకి బయటికి వెళ్ళడానికి ప్రత్యేకించో 2 గంటలు 3 గంటలు పడుద్ది. ఎందుకంటే మాకు వీసా లేదు కాబట్టి వీళ్ళు ఫ్రీ వీసా ఇస్తారు. దాని గురించి అని చెప్పి కనెక్టింగ్ ఫ్లైట్ పెట్టాను నేను. ఫ్రీ వీసా, ఫ్రీగా చైనా కవర్ చేయొచ్చు. అంటే ఎక్కువ రోజులు కాదు, మనకు లేవర్ ఒక 24 అవర్స్ 2 డేస్ ఉందనుకోండి, 2 డేస్కి ఇస్తాడు వీసా. 24 అవర్స్ ఉంటే 24 అవర్స్కి ఇస్తాడు. ఆ లోపు మనం వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చేయాలి మనం. ఆ వీసా కూడా ఎవరికి ఇస్తాడంటే కనెక్టింగ్ ఫ్లైట్ ఉండాలి ఖచ్చితంగా. వేరే కంట్రీకి వెళ్ళే ఫ్లైట్ టికెట్ మన చేతిలో ఉండాలి, అంటే కనెక్టింగ్. ఆ టికెట్ ఉంటే తప్ప వాడు ఫ్రీగా వీసా ఇవ్వడు. ఇప్పుడు మేము చైనాలో ల్యాండ్ అయ్యే సిటీ పేరు బీజింగ్, క్యాపిటల్ ఆఫ్ చైనా. అది అందరికీ తెలుసు. ఒక్క బీజింగ్కి అండ్ జియాన్ అనే ఒక 2 ఊర్లకి మాత్రం ఇండియన్స్కి ఫ్రీ వీసా ఆప్షన్ లేదు అని ఉంది. అది నేను చూశాను, కానీ మనకి ఆగదు కదా, ఏదోటి చూసుకుందాంలే అని చెప్పి వెళ్ళిపోయాం. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీసాకి స్టిక్కర్ వేస్తాడు, అక్కడికి వెళ్ళండి అన్నాడు. లైన్లో నుంచుని ఒక గంట, మళ్ళీ లైన్ నుంచి బయటకు వచ్చి పక్కకి వెళ్ళాం ఆ స్టిక్కర్ వీసా గురించి అని చెప్పి, అదే ఫ్రీ వీసా ఆప్షన్ గురించి. వెళ్తే ఆడన్నాడు మీ ఇండియన్స్కి ఆప్షన్ లేదు అన్నాడు. సేమ్ నేను చూశాను కదా. యాక్చువల్గా బీజింగ్లో ఆప్షన్ లేదు, జియాన్లోనే ఆప్షన్ లేదు. ఓన్లీ షాంఘై అండ్ షెంజన్ ఈ 2 ఊర్లకు మాత్రమే ఆప్షన్ ఇచ్చాడు ఇండియన్స్కి. ఈ 2 ఊర్లు కనెక్టింగ్ వెళ్తే ఇండియన్స్కి ఫ్రీ వీసా ఇవ్వచ్చు మీరు అని చెప్పి. కానీ మేము యాక్చువల్గా బీజింగ్ ఎందుకు పెట్టానంటే 1 గంటన్నర దిగేస్తున్నాం కదా, అయిపోయి గంటలో బయటికి వెళ్ళిపోదాం, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసేద్దాం అన్న ఇదిలో ఉన్నాను నేను. అదే మా జియాకి శీలంకి చూపిద్దాం అన్న ఇదిలో ఉన్నాను. నేను ఆల్రెడీ చూసాను 2019లో. ఇంకా అక్కడ చూసేదే ఉండదు, ఇలా చూపిద్దాం కదా అన్న ఉద్దేశంతో బీజింగ్ పెట్టా. లేదంటే షాంఘై పెట్టచ్చు, షాంఘై కూడా ఆప్షన్ ఉంది. షాంఘై అయితే పొద్దున్న దిగుతున్నాం. షాంఘైలో కూడా 20 అవర్స్ ఎంతో లేవర్ వస్తుంది, 20 అవర్స్ కాదు 16 అవర్స్ ఎంతో లేవర్స్ వస్తుంది. కానీ అక్కడ చూడాల్సినవి చాలా ఉంటాయి. కానీ ఇలా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే ఒక ప్రపంచంలో ఒక వింత. ఇలాంటి చూడాల్సినవి ఇక్కడ షాంఘైలో అంతే ఉండవు. ఇక్కడ టవర్లు అవి ఉంటాయి. టవర్లో వేయాలి చూసి వచ్చాము. అక్కడ జపాన్లో చూసాము, మళ్ళీ కొరియాలో చూసాము, మళ్ళీ చైనాలో కూడా టవర్లో ఏం చూస్తాం అన్న ఉద్దేశంతో ఇంకా షాంఘై పెట్టలే. ఇక్కడ చైనాలో బీజింగ్లో మీ ఇండియన్స్కి ఫ్రీ వీసా ఆప్షన్ లేదు, ఎందుకంటే మా గవర్నమెంట్ పెట్టలేదు, మేము ఇవ్వం అని చెప్పి తినేసింది. 1 గంట మాకు తినేసింది అక్కడ టైము. మేము దిగింది 1 గంటన్నరకే. ఆ లైన్లో 1 గంట అందరూ వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫ్రీ వీసా ఆప్షన్ అంటే డైరెక్ట్ ఇమిగ్రేషన్ లైన్లోకి వెళ్ళిపోతే ఇంకా ఆడు ఇచ్చేస్తాడు, స్టాంప్ ఎత్తాడు, బయట పంపేస్తాడు అనుకున్నాను నేను. యాక్చువల్గా అలా కాదంట. ఆ పక్కన ఇంకో కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ ఇలా వెళ్ళాలి అని చెప్పి ఆప్షన్ ఏం రాయలేదు వాళ్ళు. చైనా వాళ్ళకి వచ్చిన బుద్ధి ఏంటంటే ఇంగ్లీష్లో ఏం రాయరు, రాస్తారు కానీ ఉపయోగపడి ఏం రాయరు. ఇక్కడ టాయిలెట్స్ అక్కడ అవి అని రాశారు, కానీ వీసాకి పక్కకి వెళ్ళాలి మీరు అని ఎక్కడ రాయలే. ఇంకా ఆయన అడిగి ఈయన అడిగి ఆ పక్కన కౌంటర్ ఉందంటే ఆ పక్కకి వెళ్ళాం కౌంటర్ దగ్గరికి. మొత్తం 5 పాస్పోర్ట్లు అక్కడ పెడితే పాస్పోర్ట్లు చూసింది, మీది ఇండియన్స్ని మాది చైనాలోకి ఫ్రీగా పంపము అంది. ఏమండి అంటే మీ ఇండియన్స్కి ఈ బీజింగ్లో ఫ్రీ వీసా ఆప్షన్ లేదు అని చెప్పేసింది. అలా కాదు ఇలా కాదు అలాగమ్మా అని చెప్పినా కూడా లేదు వెళ్ళిపోండి అని చెప్పింది. అప్పటికి 1 గంట 40 నిమిషాలు డిస్కషన్ అయిపోయింది. ఆవిడికి నాకును పంపను అని చెప్పేసింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కాకపోతే ఏంటి 18 గంటలు లేవరు. ఇక్కడ పడుకోవడానికి కూడా ఆప్షన్లు ఏమి ఉండవు మనకి కనెక్టింగ్లో. సో వెళ్తే బయటికి వెళ్ళాలి, లేదంటే ఇక్కడ పడుకోవాలి. అక్కడ ఈ బెంచ్ల మీద వాటి మీదను. సో మనం బెంచ్ల మీద వాటి మీద పడుకోలేం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా కాదమ్మా ఇలా కాదమ్మా అలాగా అని చెప్పి ఏదో కొంచెం పోరాటం చేస్తే మేము ఫ్లైట్ టికెట్లు, మా దగ్గర ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి, హోటల్ బుకింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కానీ మీరు బయటికి ఎందుకు పంపరు, ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళారు, ఏదో చెప్పాం అలా తిమ్మిని అంటారు కదా, ఆ టైప్లో ఏదో చేస్తే ఎవరికో ఫోన్ చేసింది, హైర్ అఫీషియల్స్కి ఫోన్ చేసి ఇలాగా తినేస్తున్నాను నన్ను, మరి ఏం చేయమంటారంటే
సరే ఫ్యామిలీతో ఉన్నారు కదా ఇచ్చేయి అని చెప్పాడు. మనం వదలం కదా ఇంకా చేయి అంటేనే అక్కడ కూర్చుని జాగ్రత్తగా ఫ్రీ స్టాంపింగ్ వేసేసుకుని బయటికి వెళ్ళాం. అక్కడి నుంచి బయటికి వెళ్తలోకి మాకు 5:30. మేము 2019లో చైనా వెళ్ళినప్పుడుకి ఇప్పటికి సిచ్యువేషన్స్ మొత్తం మారిపోయినాయి. మన ఇండియన్ కార్డ్ ఏది పని చేయట్లేదు. ఈవెన్ వాళ్ళ యాప్లో మనకి ఇక్కడ ఓలా ఊబర్లో ఉన్నట్టు అక్కడ ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం కార్డ్ పెట్టేస్తే అప్పట్లో మాకు మొత్తం డైరెక్ట్ ఆటోమేటిక్గా అమౌంట్ కట్ అయిపోయేది. క్యాబ్ వచ్చేసి లొకేషన్ పెడితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు మన ఇండియన్ కార్డు కూడా దాంట్లోకి తీసుకోవట్లేదు ఆప్షన్లోకి. ఉంటే అలిపే ఉండాలి, లేదంటే క్యాష్ ఉండాలి. క్యాష్ నేను తీయడం మర్చిపోయా. బయటకు వచ్చేటప్పుడు మర్చిపోయాను, జేబులో క్యాష్ లేదు. మన దగ్గర కార్డ్స్ ఉంటే ఏటీఎం ఉంటే మనం క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. కొన్ని పెద్ద పెద్ద మాల్స్లోను లేదంటే ఎయిర్పోర్ట్ లాంటి ఏరియాల్లో మాత్రం కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, కార్డ్ పేమెంట్ చేసుకుంటున్నారు. కానీ బయట ఎక్కడ కార్డ్ పేమెంట్ ఆప్షన్ లేదు. మనకి ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే అన్నట్టు వాళ్ళకి అలీపే, వీచాట్ పే అని చెప్పి ఉంటుంది. అవి మాత్రమే పనిచేస్తున్నాయి, ఇంక ఇవి ఏది పనిచేయదు. వాటిల్లో కూడా మన ఇండియన్ కార్డ్స్తో పెట్టుకుని లోడ్ చేసుకున్న ఒక ఆప్షన్ లేదు. యూఎస్ కార్డ్తో డైరెక్ట్ ఆప్షన్ కూడా లేదు, ఆ ఆప్షన్ కూడా లేదు. ఓన్లీ చైనా కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి, ఏ కంట్రీ కార్డ్స్ పనిచేయవు అక్కడ. అలీపే దాంట్లో కూడా ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వెళ్ళడానికి కూడా జేబులో క్యాష్ తీయడం మర్చిపోయాను. వాడితే ఏం చెప్పానంటే జేబులో క్యాష్ లేదు, యాప్లో పెడుతుంటేనేమో క్యాబ్ అక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, ఇంకోటి దాంట్లో పేమెంట్ ఆప్షన్ పనిచేయట్లేదు మన కార్డులు. సో ఏం చేశానంటే నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇది గూగుల్ మ్యాప్స్లో చూపించి నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్తావు, నీకు క్యాష్ ఇస్తాను, క్యాష్ నా దగ్గర లేదు, విత్డ్రా చేసి ఇస్తానని చెప్పాను. సరే ఓకే, మీ దగ్గర క్యాష్ లేదా, అక్కడికి దింపేసిన తర్వాత నేను ఏటీఎం దగ్గర తీసుకెళ్తాను, విత్డ్రా చేసి ఇయ్యి అన్నాడు. దింపాడు. మా హోటల్ చుట్టుపక్కల ఒక 10 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ ఏటీఎం కూడా లేదు. జేబులో ఎందుకున్నాయో తెలీదు. అక్కడ సౌత్ కొరియాలో కొన్ని కరెన్సీ మార్చాను, కొంచెం కరెన్సీ మార్చాను, కరెన్సీ ఉంది, అది చైనా కరెన్సీ. అది వీడికి మన డబ్బుల్లో 120 అంటే 1200 1500 ఇవ్వాలి. కానీ నా దగ్గర మన డబ్బుల్లో 500 అంటే వీళ్ళ డబ్బుల్లో 50 CNY ఉంది. అవి ఇచ్చాను, అవి ఇచ్చి నా దగ్గర ఉన్నాయి, ఇంక డబ్బులు లేవు మరి నా దగ్గర డబ్బులు అసలు. మరి ఏం చేద్దాం అంటే తీసుకుని వెళ్ళిపోయాడు అన్నట్టు. ఇప్పుడు వీడియోలో వస్తున్న లొకేషన్ ఉంది కదా, అది టియాన్మెన్ స్క్వేర్. అంటే మనకి ఇక్కడ ఇండియాలో పార్లమెంట్ భవన్లో కట్టే ఉంటుంది చూడండి, అలా చైనాలో బీజింగ్ క్యాపిటల్ కాబట్టి వీళ్ళకి ఇది టియాన్మెన్ స్క్వేర్ అనేది ఇంచుమించు పార్లమెంటు అలాంటి ఇది. ఇంతకీ ఏంటంటే ఇక్కడికి మేము రాకూడదు, ఎందుకంటే అసలు అక్కడ ఎవ్వరు జనం కనబడరు చూడండి. ఆ పక్కన వెళ్ళేవి కూడా కార్లు లేదంటే బండ్లు మాత్రం రోడ్డు మీద వెళ్తాయి, మనుషులు నడుచుకు వెళ్ళకూడదు. మేము ఇక్కడికి యాక్చువల్గా రాకూడదు. ఆ పోలీసుడు మా ముందు వచ్చాడు కదా, ఆడెందుకు వచ్చాడు అనుకుంటున్నారు, మాకు ఫోటో తీయడానికని చెప్పి. బాబు అలా కాదు, మాకు రేపు పొద్దున్న ఫ్లైట్ ఉంది, కనెక్టింగ్ ఫ్లైట్ మీద వచ్చాము మేము. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్ళకపోతే మేము రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళిపోవాలంటే అలా బతిమాలేందుకు వచ్చి మాకు ఫోటో తీసేయడు. అలాగే ఆ రోడ్ల మీద నైట్ కరెక్ట్గా 9 అయితే మొత్తం రోడ్స్ బ్లాక్ చేస్తాడు. ఓన్లీ కార్స్, బండ్లు మాత్రం వెళ్ళడానికి ఆప్షన్, సైకిళ్ళు ఆ రోడ్డు నుంచి. మనుషులు అలా రోడ్డు నుంచి వెళ్ళకూడదు. ఈ ఫుట్పాత్ ఉంది కదా, ఈ ఫుట్పాత్ మొత్తం క్లోజ్, ఎందుకంటే రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు వాళ్ళు. మన ఢిల్లీలో కాదు, మన ఆగస్ట్ 15th అలా చేస్తాం, ఢిల్లీలో కూడా మన చేయరు, రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారంట. ఆ ఫ్లాగ్ హోస్టింగ్కి పొద్దున్న ఏంటి అర్ధరాత్రి 2 గంటల నుంచి పొద్దున్న 5 గంటల వరకు జనాలు లైన్లో నుంచుని ఉన్నారు. అక్కడ జనం చూశారు కదా, వాళ్ళందరూ ఫ్లాగ్ హోస్టింగ్ గురించి కూర్చొని ఉన్నారంట. ఏంటి అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి పొద్దున్న 6 గంటలకు ఎప్పుడు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తే ఆ ఫ్లాగ్ హోస్టింగ్ చూసి వెళ్ళడానికి అని చెప్పి కూర్చున్నారు అక్కడ వాళ్ళందరూ. దాని గురించి అని చెప్పి ఆ రోడ్లోకి అసలు వెళ్ళడానికి లేదు అని చెప్పి రూలు. అక్కడ పొద్దున్నే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు కాబట్టి మొత్తం సెక్యూరిటీ పోలీసులు బోర్డు అంతమంది తతంగం అక్కడ. ఇంతకీ ముందు రోజు నైట్ హోటల్ దగ్గర దిగిన తర్వాత జేబులో ఉన్న CNY మొత్తం అడిగి ఇచ్చాను ఆ డ్రైవర్కి, జేబులో డబ్బుల్లో. తిరిగాను ఎక్కడ ఏటీఎంలు ఉన్నాయి తప్ప అందులో క్యాష్ లేదు. ఒకవేళ క్యాష్ ఉన్నా కానీ మన కార్డ్స్ ఒకటి పని చేయలేదు అక్కడ. సో ఏటీఎంస్ అయితే లేవు. ఇంకా షాప్ దగ్గర కూడా ఏదైనా కొనుక్కుందాం అంటే కార్డు ఇస్తే ఆడు తీసుకున్నాడు కాదు, నాకు అలిపే కావాలనేవాడు. కానీ ఒక్క ఆప్షన్, ఈ మనకు జొమాటో లాగా అక్కడ ఫుడ్ డెలివరీ యాప్ ఒకటి ఉంది, దాంట్లో మన ఇండియన్ కార్డ్ పనిచేస్తుంది. ఫుడ్ అయితే వచ్చింది, ఫుడ్ తినేసాం, కానీ క్యాష్ కావాలి. ఎలా కావాలి, ఏం చేస్తాం మరి అని చెప్పి ఏం చేశానంటే ఇంకా ట్యాక్సీ ఒకటి పెట్టా. ట్యాక్సీ పెట్టుకుని బాబు కొంచెం అక్కడ సిటీలో తీసుకెళ్తే అదే టియాన్మెన్ స్క్వేర్ దగ్గరికి, అక్కడ నేను ఏటీఎం ఏమైనా ఉంటే క్యాష్ విత్డ్రా చేసి క్యాష్ ఇస్తా అని చెప్తే సరే రా అని చెప్పి తీసుకెళ్ళి ఆ ఏటీఎం దగ్గర ఆపాడు. ఇలాగా ఇక్కడ క్యాష్ విత్డ్రా చేసిన ఉన్నాయి, క్యాష్ విత్డ్రా చేసుకుని బయటకు వెళ్ళేలోపు ఆ డబ్బులు కూడా తీసుకోలేదు, క్యాబ్ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నేను వెళ్ళిపోయాడు నాకు తెలియదు. ఇంతకీ ఏంటి సిటీలోకి వెళ్తున్నాం కానీ అక్కడ ఏటీఎం ఎక్కడ ఉందో తెలియదు, ఏమీ తెలియదు ఆ సిటీలో ఎక్కడ ఏముంటాయో. కానీ ఈ గూగుల్ మ్యాప్స్ ఏమో పని చేయవు, వాళ్ళ మ్యాప్స్లో ఏమో మనకు అర్థం కావు. కానీ రిస్క్ చేసి ఏదోటి చూడాలి, ఈ టియాన్మెన్ స్క్వేర్ అన్నా చూడాలి ఖచ్చితంగాను, వీళ్ళకి చూపించాలి అని చెప్పి అర్ధరాత్రి రేపు 12 గంటలకి జేబులో చిల్లి కావ లేకుండా కార్డులు మాత్రమే జేబులో పెట్టుకుని కారు ఎక్కేసాం. ఏదో అలా ఏటీఎం దగ్గరికి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుని
అలా టిఎన్ఎన్ స్క్వేర్ చూసేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్లో అసలు ఎక్కడ యాప్ దొరకలే. అలా నడగా ఎవడో ఒక క్యాబ్ వాడు వస్తే బాబు ఇలా ఇక్కడికి వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఇవన్నీ చైనాలో చెప్పాలి, మన ఇంగ్లీష్లో చెప్పినా కానీ అర్థం కాదు. చైనా అంటే మనం గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కదా, దాన్ని వాడుకుని చైనాకి ట్రాన్స్లేట్ చేసుకుంటే వాళ్ళకి అర్థం అవుద్ది. ఇప్పుడు తీసుకెళ్తారు వాళ్ళు. ఇంత తతంగం జరిగింది మాకు చైనాలో. మీరు చైనా వెళ్ళి తిరగగలిగితే ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కానీ మీరు బతికేస్తారు, ఇదేదో గ్యారంటీ. ఇందుకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా, ఏ హోటల్లో దిగినా కూడా చైనాలో, మేము ఊరి చివరున్న ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న హోటల్ కదా మేము దిగింది, ఖచ్చితంగా ఏ హోటల్ అయినా కానీ పోలీసుడు వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటాడు. ఫారినర్స్ ఎవరన్నా కంట్రీలోకి వచ్చారా, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు, ఇవన్నీ డీటెయిల్స్ మన హోటల్ దగ్గరికి వచ్చి తీసుకుంటాడు. రూమ్లోకి దిగేసిన తర్వాత మాకు హోటల్కి పోలీసుడు వచ్చాడు, మా పాస్పోర్ట్లు చెక్ చేసుకున్నాడు, ఎందుకు వచ్చారు, ఎప్పుడు వెళ్తారు ఏంటి ఇవన్నీ అడిగి అప్పుడు వెళ్ళాడు. ఈ పోలీసుడు ఈ తతంగం ఒకటి ఉంటుంది మళ్ళాను, అది వీడియో తీయలేదు కాబట్టి నేను పెట్టలేదు, అది కూడా ఉంది మాకు ఇందులో. నాకులాగా ఎప్పుడు ఏదో కంట్రీలో ఇలా తిరిగే వాళ్ళు అయితే మాత్రం చైనా మీరు సొంతంగా వెళ్ళి తిరిగేయచ్చు, ఇబ్బంది లేదు. కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి, నేను పడిన ఇబ్బందులు మీరు పడతారు. కానీ ఎవరన్నా కొత్త వాళ్ళు కొంచెం ఉంటారు కదా, ఏమీ తెలియని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అయితే మాత్రం టూరిస్ట్ కంపెనీలతో వెళ్ళిపోండి, అదైతే బెస్ట్ ఆప్షను. నాకులో ఉంటే ఎవడం తగిలాడు అనుకో, నేను తిప్పుతానని చెప్పి తీసుకెళ్ళాడు అనుకో, బెస్ట్. వెళ్ళిపోన్నాడు కూడా బాగా తిప్పుతాడు, నేనైతే బాగా తిప్పుతాను. Just ignored that, so now you won't take backs, but there's no refunds here. So you sort of hurt, it makes you see clear. You were just lost, but now you found, and you realize it wasn't at all like what you created in your mind. It wasn't even that. ముందు రోజు నైట్ తీసుకున్న చైనా కరెన్సీ ఉంది కదా, ఆ కరెన్సీ ఈ మిషన్లో పెట్టి మనకి రిటర్న్ మనకు కావాల్సిన కరెన్సీ సెలెక్ట్ చేసుకుంటే ఆ మిషన్ మనకు కావాల్సిన కరెన్సీ ఇచ్చేస్తుంది. మన ఇండియన్ రూపీ తీసుకోదు, మన ఇండియన్ రూపీ ఎక్కడ ఈ కంట్రీలోనే యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేసే కంట్రీస్ ఏంటంటే సింగపూర్, మలేషియా, థాయిలాండ్, ఈ 3 కంట్రీస్లో మాత్రమే మన ఇండియన్ రూపీ యాక్సెప్ట్ చేస్తాడు. ఇంక ఎక్కడ మన ఇండియన్ కరెన్సీని యాక్సెప్ట్ చేయరు. కాగితాలతో సమానం అంతే, అది పేపర్ల లాగా మన డబ్బులు.